యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఎమ్మెల్యే మందుల సామిల్ తన దగ్గరకు 100 సార్లు వచ్చారని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి తుంగతుర్తిలో మందుల సామిల్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించడంలో తాను కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని చెప్పారు. మందుల సామిల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామిల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామిల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది. నేను ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన.